ద్వితీయోపదేశ కాండం 28 దేవుడిచ్చిన వాగ్దానంలో ఒక వాగ్దానం ఏంటి తెలుసా? నీ మీది ఆకాశం ఎత్తడిగా మారకుండా చూస్తారులే అని. అంటే నీకు స్పందిస్తుంది, వర్షాన్ని కురిపిస్తుంది, జీవనానికి కావలసిన సపోర్ట్ చేస్తుంది. అదే ఒక ఇనుముగా ఇత్తడిగా మారిపోతే నీకేం ప్రయోజనం ఉండదు, ఏం రెస్పాన్స్ ఉండదు. నీ ప్రార్థనలకి, నీ మొర్రకి, నీ బాధకి, నీ ఆకలికి ఆకాశము స్పందించని కాలం ఒకటి రాబోతుంది. సమృద్ధిగా వాక్యం దొరుకుతున్న ఈ కాలంలో బైబిల్ చదవు, వాక్యం ధ్యానం చేయవు, కనీసం ఒక నోట్స్ రాసుకుని అలవాట్లేదు. ఇంటి దగ్గర కూర్చొని ఒక 10 అధ్యాయాలు చదువుకుని అందులో ఒక మాట, దేవుడు ఈరోజు నాతో ఈ మాట మాట్లాడారు అనే పర్సనల్ నోట్స్ ఉండదు. కాలం అని బట్టి చూస్తే బోధకులుగా మారిపోవాలి మీరని చెప్పితే వాక్యం ప్రకటించే స్థాయికి రాలేదు. అసలు ఆ భారం లేదు, ఆసక్తి లేదు. ఏదైనా ఒక వచనం చెప్తే తీయడమే ఇంకా చేతకాట్లేదు చాలామందికి. ఎవరైనా ఏ సభలోనైనా వాక్యం చెప్పగానే ఇండెక్స్ చేస్తే నాకు బీపీ చేస్తుంటుంది. అరే, ఇంత బైబిల్తో పరిచయం తక్కువ ఉందా నీకు? ప్రియమైన పుస్తకం కదా, దేవుని మాటల మూట కదా, పరిశుద్ధ గ్రంథం కదా. ఈ ప్రపంచంలో అన్నీ ఏదో